హాయ్ డాడీస్, గుడ్ మార్నింగ్. హాయ్ కింగ్స్. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్ ఇది. మనం ఏది తినాలన్నా, ఏది రుచి చూడాలన్నా, మనం లైఫ్ మొత్తం పళ్ళు బాగోకపోతే మన ఆరోగ్యం పాడైపోతుంది. పళ్ళతోటే అంతా ఉంది. నమిలి మింగాలంటే పళ్ళే ఉండాలి. నవ్వాలి, ఎదుటి వాళ్ళకి అందంగా ఉండాలంటే పళ్ళే శుద్ధిగా ఉండాలి. ఈ పళ్ళతో చేసే మెరాకిల్స్ ఇన్నని కాదు. పళ్ళు అనేది చాలా చక్కటి, మన బాడీ శరీరంలో చక్కటి బలమైన దృఢమైనటువంటి అవసరమైనటువంటి ఒక భాగం. దీనికి మనం ఈ రకరకాల పేస్టులు తీసుకొచ్చి మనం దాన్ని ఈ బ్రష్ చేస్తుంటాం. ఆ బ్రష్ చేసినప్పుడు ఒక్కొక్కరు చూసుంటారా, 20 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట తోమిస్తూనే ఉంటాం. అందులో ఈ మామూలుగా ఉన్న కెమికల్ పళ్ళ మీద పడితేనే ప్రమాదం. పళ్ళ పైన పింగాణి లాంటిది ఎనామిల్ ఉంటుంది. ఆ చిన్నది అనమాట. ఆ పైన ఉన్న చిన్న పొరపోయిందంటే ఇది ఒక శుద్ధ ముక్కలాంటిది అనమాట. అంటే గట్టి విరిగిన ఎముకలాంటిది. ఆ పైన నునుపుగా ఉన్నటువంటి ఆ స్మూత్నెస్ పోయిందంటే ఆ పళ్ళు మనకు సలుపులు రావడం, నొప్పులు రావడం, అవి పాడవడం చేస్తుంటాయి. మరి మనం వాడే బ్రష్ పేస్ట్ లోను ఎంతవరకు మంచిది ఉంది, మంచి ఎంతవరకు జరుగుతుందంటే మాక్సిమం చాలా తక్కువ ఉంది. ఆ ఇరకల్లోనూ సందుల్లోనూ ఈ పెట్టి మనం తోముతుంటాం. అందుకోసం ఒక మంచి ప్యూర్ ఆయుర్వేదానికి సంబంధించిన ఒక పేస్ట్ ఇది. కామన్ పేస్ట్ల కంటే మంచి రేట్ ఉంది. కామన్ పేస్ట్ల కంటే చక్కగా పనిచేస్తుంది. మనకు తెలిసింది ఏంటంటే, పేస్ట్ ఎలా పనిచేసినా పర్లేదు, మాటలాడకుండా చేసిన నొరగొచ్చేస్తే సూపర్ పనిచేసిందని అర్థం. మమ్మ అంటున్నాం అనుకోని, మాట్లాడలేక బ్రష్ చేసినప్పుడు అది బాగా పనిచేసినట్టు. అంటే నొరగ రావడం, బబుల్స్ రావడం పెద్ద విషయం కాదు, కానీ అది ఎంతవరకు పనిచేస్తుందని. అంతగా ఇప్పుడు మనం ఇచ్చింది బబుల్స్ అనేవి తక్కువ వస్తాయి, కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఆయుర్వేదం కాబట్టి. డాడీ, దీని గురించి మీరు కొంచెం చక్కటి వివరణ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు అడుగుతున్నాను. ఒకసారి మన కుటుంబం కోసం ఒకసారి మీరు ఆ ప్రోడక్ట్ ను వివరించండి డాడీ. సో క్యూ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్యూ లైఫ్ కింగ్స్ అందరికి సంతోషమైన వార్త ఏంటంటే, డాడీ చెప్పినట్లు మనకి పళ్ళు క్లీన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదయం లగంగానే కంపల్సరీగా మనం క్లీన్ చేస్తూ ఉంటాం. మన టూత్ పేస్ట్ పేరు దంత్ ఫ్రెష్, అంటే ఫ్రెష్నెస్ మనకి ఇస్తుందండి, సెన్సిటివిటీ రిలీఫ్. మీకు చూసారా, ఈ దంతాలకి ఏదైతే మనకి ఈ లేయర్స్ పాడవుతూ ఉంటాయి, ఆటోమేటిక్ గా పెయిన్ రావడం మొదలవుతుంది అనమాట. కాకపోతే మన ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఎటువంటి లేయర్స్ డిస్టర్బెన్స్ అవ్వదు. తర్వాత ఇందులో ఇది ఏంటంటే స్ట్రాంగ్ టీత్, మీకు దృఢమైనటువంటి బలమైనటువంటి పళ్ళ కింద ఉంటాయి. తర్వాత ఫ్రెష్ మౌత్, మీకు చాలా ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. కారణం ఏంటి అంటే ఇందులో వాడింది ఏంటంటే నీమ్, వేపాకు వాడారు. తర్వాత క్లోవ్ అంటే లవంగాల తాలూకా తైలం వాడారు. తర్వాత మింట్, పుదీనా ఫ్లేవర్ వాడారు. సో తర్వాత ఈ ఆమ్ల అంటే మన ఉసిరి, కొండ ఉసిరి అంటారు కదా, అందులోంచి వాడడం జరిగింది. తర్వాత బబుల్ బార్క్, తర్వాత మిస్వాక్ ఫ్రూట్. ఈ పర్టికులర్ గా వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల హెల్దీ కూడా ఇందులో ఉంది. సో దీని వల్ల ఏం చేస్తుందంటే పళ్ళలో ఎటువంటి కంప్లీటింగ్ రాకుండా ఆపుతుంది. తర్వాత పెయిన్ రిడ్యూసెస్ పెయిన్, అంటే మీకు పెయిన్ రాకుండా చూస్తుంది పళ్ళలో. తర్వాత గమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. సో ఇది సింపుల్ గా నార్మల్ గా మీరు ఏదైతే వాడుతూ ఉంటారో ఆ విధంగా ఇది వాడించారు. ఇది ఇందులో గ్లిసరిన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో దట్ మన టీత్ కి ఎటువంటి హాని జరగదు. చక్కగా మీరు వాడుకోవచ్చు, మంచి రిజల్ట్స్ వస్తాయి. మోతాదులో వాడుకుంటే సరిపోతుంది. ఓకే డాడీ, ఓకే డాడీ. అయితే ఇప్పుడు డాడీ చెప్పినవన్నీ విన్నారు కదా, అవన్నీ కరెక్ట్ గా మనం కలిపి వేసినటువంటి మంచి ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు మీకు చూడండి, ఇందాక నేను ఏం చెప్పాను, ఎనామిల్ పింగాణి వస్తువులు ఏదైనా చూసినప్పుడు విరిగినప్పుడు చూడండి ఎలా ఉంటుందో, విరక్కు ముందు పైన ఎంతో స్మూత్ గా అందంగా కనబడుతుంది. ఆ ఎనామిల్ పాడవకుండా ఆ పైన ఉన్నది చేసేదే ఈ పేస్ట్. ఇక రెండవది, పళ్ళని గట్టిగా పట్టి ఉంచుకునేది ఇగుళ్ళు. ఆ మాంసం ఉంటది కదా, పన్నుకి పట్టుకొని ఆ ఇగుళ్ళు ఎక్కువగా మనం ఈ కెమికల్ వేసిందో చేస్తే ఆ ఇగుళ్ళు అరిగిపోవడం, లేదంటే అవి పాడైపోవడం చేస్తాయి. ఎప్పుడైతే అవి అరిగి పాడయ్యాయో పన్ను కదలడం మొదలవుతుంది, పన్ను నొప్పి రావడం మొదలవుతుంది, పన్ను పుచ్చిపోవడం మొదలెడుతుంది. ఇలాంటివి ఏవి రాకుండా ఉన్నారంటే పక్క ఆయుర్వేదిక్ వాడాలి.
అలాంటి చక్కటి ఆయుర్వేదానికి ఇది పనికొస్తుంది. మనం తినే తిండిలో ఉన్నటువంటి ఏ వేస్ట్ ఉన్నా సరే అదంతా పళ్ళనే అంటుకొని పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. మరి అసలు బాడీలోకి వెళ్ళిపోయిందంటే జీర్ణం అయిపోద్ది, నో ప్రాబ్లం. బాడీలోకి వెళ్లకుండా పళ్ళ దగ్గర ఉండిపోయిందంటే అది బ్యాక్టీరియా కుళ్ళి బ్యాక్టీరియా తయారైపోతుంది. దీనివల్ల దవడల పైన ఉన్న చర్మం కూడా, దవడలో ఉన్న నరాలు కూడా, అంగుటి పైన అంగుటి ఉంటుంది కదా, దాని మీద ఉన్నటువంటి బోన్స్ కూడా పాడైపోతాయి. ఇప్పుడు మనం పాన్ పరాగులు తిన్నోడు ఎలా ఉంటుందో అలాగే అయిపోతాయి అనమాట. కరెక్ట్ గా మంచి బ్రష్ తోటి మనం చేసి, ఇప్పుడు ఏం వేపరలు లేవు, వేపరలతో చేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఆ వేపతో కూడా తయారు చేసింది అన్ని రకాలుగా అవసరమైన దాంతో ఇది చేశారు. చాలా చక్కటి ప్రొడక్ట్ డాడీస్, ఇది కరెక్ట్ గా వాడుకోండి. ఇది చాలా చాలా బాగుంది. ఇది నేను వాడుతున్నాను, పేస్ట్ అయితే వాడుతున్నాను. నేను ఏమైనా అడుగునా అమ్మాయి పెట్టింది, అమ్మాయి పెడితే అలా వాడేస్తున్నాను. చక్కగా ఉంది, జాగ్రత్తగా వాడండి, సూపర్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ డాడీస్.